ఇంతకు ముందున్నటువంటి తల్లిదండ్రుల యాజమాన్యంలోంచి బయటికి వస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యమైంది, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ద హస్బెండ్ వుడ్ ఫీల్ ఇన్అడిక్వేట్ యాజ్ ఎ లీడర్. ఇక్కడ భర్త యొక్క నాయకత్వం ఒకవేళ తల్లిదండ్రులతో ఉండేటువంటి ఆ యాజమాన్యంలోంచి బయటికి రాకపోతే భర్త సరి అయినటువంటి నాయకుడుగా ఉండలేడు. భర్త సరి అయినటువంటి నాయకుడుగా ఉండలేడు అని ఎప్పుడు చెప్తాం? భర్త యొక్క నిర్ణయాలకు అడ్డు తగిలేటువంటి నాయకత్వం ఉంటే భర్త సరైన నాయకుడుగా ఉండలేడు. దేవుని వాక్యం దీనికి ఒప్పుకోదు. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి భర్త. దేవుడు భర్తనే అడుగుతాడు. ప్రతి నిర్ణయానికి దేవుడు భర్తనే అడుగుతాడు. అతనే దేవునికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. కుటుంబంలో చేసే ప్రతి నిర్ణయానికి అమ్మా బతికిపోయాను అనుకుంటున్నారేమో భార్యలు. అవును, నిజమే. అది ఎంత పెద్ద బాధ్యత అంటే భర్తకి కుటుంబంలో చేసే ప్రతి నిర్ణయం, పిల్లల చదువుల విషయం, హౌస్ రెంట్ విషయం, ఏ ఇంట్లో ఉండాలి, ఏ ఇల్లు కొనాలి, ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అన్ని విషయాల్లో దేవుడు భర్తనే లెక్క అడుగుతాడు.